ముఖ్యంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, కేంద్రంలో మోడీ గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి అండతో మరి ఈరోజు మీ అందరి ఆదరాభిమానులతో దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది మనకు ఎన్డీఏ కూటమి ఏర్పడి, ప్రభుత్వం ఏర్పడి, మీ అందరి ఆశీస్సులతో బ్రహ్మాండంగా ఏదైతే మన నియోజకవర్గమే కాదు ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు ఏదైతే మేము మాట ఇచ్చినామో అవన్నీ 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సో దాంట్లో భాగంగానే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలాగా భావించే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని అనేక కార్యక్రమాలు చేపట్టి అవన్నీ కూడా మీకు ఆ ఫలాలన్నీ కూడా అందిస్తున్నాం. ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటున్నాం. ఎందుకు వచ్చిందో తెలుసా అసలు మీకు? ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తెలియని పాపాలన్నీ కూడా మేము మోయాలి, చేయని తప్పులు మేము మోయాలి. తెలుసా అసలు ఎందుకు వచ్చిందో? ఎవరు చేయించినారు ఈ పని తెలుసా మీకు? ఈ గ్రామం బాగుపడుతుంటే చూసి కళ్ళు ఓరవలేక తప్పుడు పనులు చేయించింది ఈరోజు కోర్టు ద్వారా వచ్చిన కార్యక్రమం ఎవరు తెలుసా తెలీదా? శిల్పా చక్రపాణి రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి, నేనేం విమర్శించాలని చెప్పడంగా దాని ప్రూఫ్ కూడా ఇస్తే కొద్ది. కానీ పైకి నాటకాలు. ఎందుకంటే గ్రామం బాగుపడుతుంది కదా. విధ్వంసమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఎవరినైనా మీ ఊరే కదా, చూడండి ఎవరితో ఉన్నాడు ఆయన. కలెక్టర్ గారు కూడా ఒక పేపర్ ఇవ్వడం, అన్ని పట్టాలు మీకు ఇచ్చినా కూడా 3000 కలెక్టర్ గారు చెప్పినట్టు 3000 మంది కుటుంబాల కలెక్టర్ పట్టాలు ఇచ్చినాము, ఒక హక్కు కల్పించినాం మీకు. టెక్నికల్ పాయింట్స్ లో కలెక్టర్ గారు చెప్పినట్టు అవి ఎట్లా చేస్తాం గవర్నమెంట్లో, అది డిఫరెంట్. మళ్ళీ గవర్నమెంట్ పోవడం, అంతమందికి మీకంటూ ఒక హక్కు కల్పించి మిమ్మల్ని మీరు నిలబడేటట్టు ఇంకొకరు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించకుండా చేసి పెడితే నెత్తి మీద చేయబెట్టి ముద్దులు పెడతాం, దోబుల వాడ అవతల గుద్దడం వేసి 17 కోట్ల రూపాయలు పెట్టి అప్పుడు ఆ రోజే డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ శాంక్షన్ తీసుకొచ్చి పనులు మొదలు పెట్టిస్తే నిన్న మాట్లాడతాడు మీటింగ్లో. పాపం ఊరికంతా నీళ్ళు ఆయన పాపం ఇప్పుడు రోజు తాగుతారా నీళ్ళు? ఇప్పటికి కూడా రోజు తాగడంలా మీరు. తెలుసు నాకు ఆ సంగతి. నేనేమి తప్పుడు మాటలు ఓట్ల కోసం చూసేవాడిని కాదు, మీకు బాగా తెలుసు ఆ సంగతి. ఓట్ల కోసం అడుక్కునే పద్ధతో, భయపడే పద్ధతో, నాకు అబద్ధాలు చెప్పే పద్ధతో. ఒక అబద్ధం చెప్తే నేను చెప్పాలి, నాకు కర్మనా? మళ్ళీ రేపు నువ్వు తిట్టించుకోవాలి, అది కూడా కర్మనా? ఏం అవసరం నాకు? అవుతుందనే పని అదే చెప్తాను, చేసి పెడతాను. అది ఎంతైనా సరే కష్టమైంది, కాదంటే కాదని చెప్తాను. అంతేగాని గాల్లో మేడలు కట్టాం. నిన్న మాట్లాడుతున్నాడు పాపం ఆ దొర అబ్బాయి, ఏం మాట్లాడుతున్నాడు? 5 సంవత్సరాలు అవునే నేను కూడా ప్రభుత్వంలో ఉన్నానే, నేను ఎంత మటుకు చెలికినా, ఎంత మటుకు మంచి పనులు చేసినా, ఎన్ని చేసినా అనేది ఉండాలి కదా. ఎవడో మంది గుట్టు నా కూడా ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటే ఎవడిస్తాడమ్మా? మాట్లాడాల్సి వస్తుంది ఇటువంటి మాటల వల్ల. వల్గర్గానే ఉంటాయి, వల్గర్ న్యాయాలకు వల్గర్ సమాధానాలే ఇవ్వాలి. మళ్ళీ నిజాయితీ లేదు, మంచితనం లేదు. మాట్లాడితే నా డబ్బులు ఖర్చు పెడతా, మళ్ళీ ఏమంటాడు నా డబ్బులు అయిపోయినాయి, నా జోయిలు ఖాళీ అయినాయి. ఏడ ఖర్చు పెట్టినాడు, ఎందుకు ఖాళీ చేసుకున్నాడు ఉండాలి కదా. మీ ఊళ్ళో పైప్ లైన్ వేయించినాడా సొంతంగా? లేకపోతే మీ ఊర్లో అన్ని రోడ్లు వేయించినాడా? లేకపోతే పాపం మీకు అందరికి ఇల్లు కట్టించినాడా? ఎందుకు అయిపోయినాయి డబ్బులు? ఏమిటికి పెట్టావు నువ్వు ఈ నియోజకవర్గంలో? అన్ని మనం చేసే పనులు ఆయన చేసినట్టు ఫోటోకు సార్ చూపిస్తా, ఎలక్షన్లప్పుడు కూడా చూపించిన. కానీ పోయినసారి మీరు మారినారు, తెలుసుకున్నారు, పొరపాటు జరిగిందనే మాకు అవకాశం ఇచ్చినారు. వాస్తవంగా గత 45-50 సంవత్సరాల నుంచి మా కుటుంబం ఉన్నా మీరు ఇచ్చింది మాకు 2 సార్లే మెజార్టీ. కానీ 2 సార్లే, కానీ నేనేం మిమ్మల్ని వదిలిపెట్టి పోలే, గుర్తుపెట్టుకోండి. చేయించిందే దరిద్ర మీరు మీ పార్టీ. ఇదంతా అండర్ గ్రౌండ్ కుట్ర. ఇది చక్రపాణి రెడ్డి, ఆ లాయరు, ఇంకా పైన ఉన్న నాయకులు, ఫోటోలు ఉన్నారు చూడు, ఆయన
ఇంకా చాలా మంది కలిసి కుట్రవన్నీ నియోజకవర్గం బాగుపడుతుంటే బాగుపడకూడదు. ఇది ప్రజలు డైవర్ట్ చేయాలి. సంతోషంగా ఉన్నారు ఈరోజు నీ రోడ్లు వేస్తే, రేపు నీళ్ళు ఇస్తాం ఇంటింటికి కుళాయి మళ్ళీ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. రోజు నీళ్ళు వచ్చేట్టు చేస్తాం, చూస్తూ ఉండండి మీరు. అయితే నీకు పట్టాలు ఇచ్చినామో వాళ్ళకు ఇప్పుడు ఈ కోర్టు ఇష్యూస్ ఇవన్నీ ప్రభుత్వంలో సమస్య ఉంటే, ప్రభుత్వంతో సమస్య ఉంటే ఈ పాటికి కొట్లాడేవన్నీ సరి చేసి ఉండేవాళ్ళు. ఇది కోర్టుతో వ్యవహారం. కోర్టుతో వ్యవహారం అన్నప్పుడు కొంచెం పద్ధతిగానే మనం చేసుకొని దాంట్లోంచి బయటపడి ప్రభుత్వం తరపు నుంచి మళ్ళీ మీకు శాశ్వతంగా ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత మాది, మేము తీసుకున్నాము. ఆ పని చేసి పెడతాం, మీరు ధైర్యంగా ఉండండి. ఈ మాయగాలే ఏం సపోర్టే కొట్టరే నాకు అని అడిగాడు. ఎవరు పొగడడం లేదని. ఒక ఆయన కావాలంటే ఇది నాయరెడ్డి నువ్వు కూడా ఈయన వినిపిస్తుంది, ఈయనకి పొద్దు నువ్వు సపోర్ట్ కావాలి పొగట్టు కావాలి, వేరే పని లేదని ఆమె అంటుంది. ఎవరు వాళ్ళ కార్యకర్తలే. దాంట్లో వినండి, పంపిస్తా, అందరికి షేర్ చేస్తాం. ఇటువంటి వాళ్ళు మనకు నాయకులు. మీకు వీళ్ళు ఏదో పొడుస్తారంట, శిక్షిస్తారంటే ఈ ఊరికి అంతా మేలు చేస్తారు. ఏం చేస్తారు? అయిపోయేది మీ అడ్రస్. 151 సీట్లు ప్రజలు మీకు ఎంతో నమ్మకం పెట్టుకొని ఇస్తే 11కు వండుకునేవారు. ఎందుకు ఎందుకు ఒక్కసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే చెప్పదు అది. నేను ఎన్ని తప్పులు చేసిన స్వామి ప్రజలు ఇంత తిరస్కరించాలి చెప్తుండే. పాపం ప్రతిపాలు చెప్తున్నాడు, 50,000 మెజార్టీ తక్కువ వస్తే రాజకీయ సన్యాసం చెప్పినాడా లేదా? మళ్ళీ ఎందుకు వస్తున్నాడు నియోజకవర్గంలోకి రాజకీయ సన్యాసం తీసుకోకుండా? విన్నారు కదబ్బా మీరందరూ, వినలే? వికారీలు నేను పట్టాలు ఇచ్చినప్పుడు దొంగ పట్టాలు అని చెప్పినా లేదా? మనస్ఫూర్తిగా చెప్పండి. తేండి ఇప్పుడు అన్ని ఇచ్చేయండి, నాకు మొత్తం ఇచ్చేయండి. ఏంటమ్మా దొంగ పట్టాలి కదా అవి. బా మీరు కూడా విలేకరులు కూడా ఇప్పుడు అదే మిమ్మల్ని ఈరోజు కాపాడేది. ఆ రోజు మేము ఇచ్చే దొంగ పట్టానే మిమ్మల్ని కాపాడేది. కరెక్టేనా? లేదు అలా గుర్తుపెట్టుకోండి. వదిలే ప్రసక్తే లేదు. చక్రపాణి రెడ్డి కాదు కదా, వాళ్ళ నాయన కదా, జగన్మోహన్ రెడ్డి రమ్మను చూస్తాం. చెప్పాడు కదా ఇంకా, ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తాడంట, కాకుంటే బ్రహ్మాస్త్రం చేస్తాడంట. ఎవరా బ్రహ్మాస్త్రం అంటే జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని తిరిగిన బుద్ధి లేని ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చాడు పాప ప్రజల కోసం. ఇక ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాకూడదు. జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఈ రిటైర్డ్ జీవో 21 సర్వీ హయ్యర్ క్వార్టర్స్ వాళ్ళకి ఇవ్వలేదు. ఈ రకంగా చేసినాం. ఇక్కడ తిక్కశాసలు జరుగుతాయని నాకు తెలుసు. అందులో మీరు చేసినారు కాబట్టి అలవాట్లు మీకుంది. అవి చేశారు కాబట్టి వచ్చిన కంపెనీలన్నీ రాష్ట్రంలో ఎన్నిక పోయినాయి. ఇట పర్సెంటేజ్లు అడిగే ఆ 30%, 40%, లేకపోతే ఫ్యాక్టరీలో సగం భాగమి, నీ ఇండస్ట్రీలో భాగమి, నీ కంపెనీలో భాగమి అడిగినందుకే రాష్ట్రంలో సర్వనాశనం అయిపోయింది. నీకుండా దరిద్ర కులాడు, మాకు దరిద్రుడా.